దేశ ప్రజలకు కేంద్ర బ్యాంక్ శుభవార్త చెప్పింది. వరుసగా 4వ సారి వడ్డీ రేటు తగ్గించింది. రెపో రేటులో తాజాగా 0.5% కోత పెట్టింది. ఈ ఏడాది మొత్తం మీద 1.25% మైనస్ చేసింది. దీనివల్ల పలు వర్గాలకు ప్రయోజనం కలగనుంది. ముఖ్యంగా నెలవారీ వాయిదాలు కట్టే సామాన్యులకు ఉపశమనం పొందుతారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. నిన్న శుక్రవారం నిర్వహించిన పరపతి విధాన సమీక్ష లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ కీలక నిర్ణయాలు తీసుకుంది. మరోసారి వడ్డీ రేటును తగ్గించడంతో పాటు బ్యాంకింగ్ వ్యవస్థలోకి 1,00,000 కోట్ల అదనపు నిధులను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. దీంతో ఏడాది కిందట 6.5% ఉన్న రెపో రేట్ ఇప్పుడు 5.25% పరిమితమైంది. ఈ సంవత్సరం ఫిబ్రవరి, ఏప్రిల్, డిసెంబర్లో 0.5% చొప్పున రెపో రేటును డౌన్ చేసిన సెంట్రల్ బ్యాంక్ జూన్లో 0.5% కట్ చేసింది. ఫలితంగా హౌసింగ్ లోన్, వెహికల్ లోన్ తదితర రుణాలు తీసుకున్న వారికి, తీసుకోబోయే వారికి ఇది శుభపరిణామమని చెప్పొచ్చు. కాకపోతే ఫిక్స్డ్ డిపాజిట్లు చేసిన వారికి మాత్రం దీనివల్ల కొంచెం రాబడి తగ్గే అవకాశం ఉంది. బ్యాంకింగ్ సెక్టార్కి 1,00,000 కోట్ల నిధులను ఎక్స్ట్రా ఇవ్వడం వల్ల ఆర్థిక రంగానికి వెసులుబాటు లభిస్తుంది. అమెరికా సుంకాల భారం, ఎగుమతులు తగ్గడం, వాణిజ్య లోటు పెరగడం, రూపాయి విలువ పడిపోవడం వంటి పరిణామాల నేపథ్యంలో తాజా నిర్ణయాల ద్వారా ఆర్బీఐ ఎకానమీకి తోడ్పాటు ఇచ్చినట్లయింది. అలాగే స్థూల దేశీయ ఉత్పత్తి జీడీపీ గ్రోత్ అంచనాను 6.8% నుంచి 7.3%కి పెంచింది. దీంతో పాటు భవిష్యత్తులో కూడా వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉన్నట్లు సంకేతాలు ఇచ్చింది. జీఎస్టీ సంస్కరణలు, కొత్త లేబర్ కోడ్లు తదితర నిర్ణయాలతో ఆర్థిక రంగాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్న కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా ఆర్బీఐ చర్యలు చేపడుతున్నట్లు అనలిస్టులు అభిప్రాయపడుతున్నారు.